యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచువాడునో చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఫెయిత్ విల్ వర్క్. ప్రతి ఒక్కళ్ళు విశ్వాసం అనేది క్రియారూపంగా కనబడి తీరుతుందండి. ఫెయిత్ కెనాట్ బి హిడెన్. నువ్వు ఒకవేళ విశ్వాసాన్ని దాచిపెడుతున్నావంటే దాని అర్థము దాన్ని నువ్వు ఎదిగేటట్టు చేయట్లేదు. విశ్వాసాన్ని దాచిపెడుతున్నావు, నాకేం కనపట్లేదండి, ఏం జరగట్లేదు, ఏంటి అంటే యు ఆర్ హైడింగ్ యువర్ ఫెయిత్. డెవలప్ ఇట్, ఫోకస్ ఆన్ ఇట్. వాట్ యు ఫోకస్ విల్ ఇంక్రీజ్, వాట్ యు డోంట్ ఫోకస్ విల్ డిక్రీజ్ ఆర్ రిమైన్ ద సేమ్. దేని మీద అయితే నువ్వు కేంద్రీకరిస్తావో అది ఎదుగుతుంది, దేని మీద నువ్వు కేంద్రీకరించవో అది అలాగే ఉంటుంది, లేక అది వెళ్ళిపోవచ్చు కూడా. త్రోవ పక్కన పడితే అది ఎదగడం అసాధ్యము. అందుకని ఏం చేస్తాయంట, పక్షులు వచ్చి వాటిని తీసేస్తాను. అంటే దేవుని వాక్యం ఎప్పుడు ఎదిగే ప్రాంతంలోనే ఉండాలి. అదర్ యు లూజ్ యువర్ ఫెయిత్ ఆర్ యు బీ స్టాగ్నెంట్. ఫెయిత్ విల్ గ్రో. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళ విశ్వాసము క్రియారూపముగా మారునుగాక. లెట్ ఎవ్రీబడీస్ ఫెయిత్ బి డెమాన్స్ట్రేటెడ్ ఫ్రమ్ టుడే. పుట్ యువర్ ఫెయిత్ టు వర్క్. పుట్ యువర్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ ఏరియా. ఏ ప్రాంతంలో నీకు ఇబ్బందిగా ఉంది, ఏ ప్రాంతంలో నీకు కంఫర్ట్గా ఉంది, ఆ ప్రాంతంలో నువ్వు వాడాల్సిన పని లేదు. ఏ ప్రాంతంలో నీకు ఇబ్బందిగా ఉందో ఆ ప్రాంతంలో వాడు. వివాహానికి వాడు, పిల్లలకి వాడు, పిల్లల్ని పెంచడానికి వాడు. యూజ్ దట్ వాట్ ఎవర్ వే యూ వాంట్. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం నుంచి వాడు నేను చేయను. ఈ రోజు నుంచి ప్రతి విశ్వాసి క్రియారూపముగా మీరు అనేకులకు కనపరచుదురుగాక. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హైడ్ ఫెయిత్. ఎవ్రీ ఫెయిత్ విల్ బి డెమాన్స్ట్రేటెడ్. వాటికంటే అంటే ఇప్పుడు కేవలం వాళ్ళకే తెలిసింది విశ్వాసం. ఇంతకుముందు నీ ఒక్కడికే తెలుసు, తర్వాత నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటి పొరుగు వారు, బంధువులు, పెరుగుతా ఉంటుంది విశ్వాసం. ఫెయిత్ విల్ ఇంక్రీజ్. ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. గాడ్ పుట్స్ ఎ డిమాండ్ ఆన్ ఫెయిత్ పీపుల్ టు డెమాన్స్ట్రేట్. ప్రతి విశ్వాసం మీద ఒక కేంద్రీకరణ దేవుడు పెడతాడు. నీ విశ్వాసాన్ని బయటికి తీ, వాడు. ముందు నువ్వు బయటికి రా నీ పరిస్థితుల్లోంచి, తర్వాత ఇతరులను తీసుకురా. దేవుడు ఇప్పుడు కంటిన్యూగా డిమాండ్ పెడతా ఉంటాడు. అందుకే నేను చెప్తున్నాను, ఎన్నడూ జరగని అద్భుతాల తరము ఈ తరంలో లేవబోతుంది. ఎంతమంది ఆ తరంలో ఉండాలనుకున్నాం? ఇఫ్ యు వాంట్ టు బి ఇన్ దట్ జనరేషన్. మీరు అనుకోవచ్చు యవనులకే. దేవుని ఆత్మ కుమ్మరింపబడితే వృద్ధులు కూడా కలలు కంటారంట. ఈవెన్ ద ఓల్డ్ షాల్ సీ డ్రీమ్స్ అండ్ విషన్స్. విజన్ అంటే ఎవరికి వస్తుంది? దర్శనాలు ఎవరికి వస్తాయి? యవనులకు వస్తాయి. అది చేయాలా, ఇది చేయాలా. వృద్ధులకు కూడా వస్తాయంట. అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు ఆ వృద్ధులకి? నా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందో ఎక్కడ నువ్వు ఆగిపోతావు అక్కడ నేను ఆగనివ్వను. ఎందుకంటే ఆయన అలయడు, సొమ్మసిల్లడు. కాబట్టి ఆయన గుణంలో నీకు కొందిస్తాడు. ఆ వృద్ధాప్యంలో కూడా బాలురు ఒకవేళ సొమ్మసిల్లుతారేమో, యవనులు తొట్టిల్లుతారేమో, కానీ యెహోవా యందు ప్రవచనాత్మ కలిగి వేచి ఉండేవాడు తొట్టిల్లక అలయక ఆ దర్శనాన్ని ఇంకొంతకాలం నెరవేర్చి వెళ్ళిపోతా ఉంటాం. ఇఫ్ యు ఆర్ అబౌవ్ 30, 40, 50, 60, receive the strength of the Holy Spirit in Jesus' mighty name. Everybody, even the Spirit of God in old people will mock the young. విశ్వాసములో ఉండే వృద్ధుల్లో ఉండే అభిషేకము యవ్వనులు కూడా ఎక్కిరిస్తుందంట. పిల్లల్ని కూడా. పిల్లలు కూడా అలసిపోరు. పొద్దున్న లేచి రాత్రి పడుకోపోయినా ఆ పరుపు మీద కూడా గింజుతూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. అంతే, అది వాళ్ళ శరీరం. వాళ్ళంతే ఉండరు. అదొక అభిషేకం వాళ్ళకి ఆ వయసులో. యవ్వనులు చూడండి ఎప్పుడు యంగ్గా ఉంటారు, బాగా పరిగెడతా ఉంటారు. దే విల్ బి స్ట్రాంగ్. కానీ దేవుని ఎరిగిన వారికి ఏంటంట, అబ్రహాము 80 ఏళ్ళప్పుడు వెళ్ళి రాజులను, సైన్యాలను 300 మందితో హతమార్చి తీసుకొచ్చాడంట. దేవుడు నీతో ఎంతమంది ఉన్నారు, ఏ వయసులో ఉన్నావు అనేది లేకుండా దేవుడు నిన్ను వాడుకోగలడు. 90 ఏళ్ళు చేసాయి జాషువాకి. వృద్ధుడైపోయాడు. దేవుడు అంటాడు, జాషువా ఎందుకు కూర్చున్నావు చతికిలు పడి? నువ్వు ఆక్రమించాల్సిన స్థలం చాలా ఉంది, లేకు అంటే మళ్ళా లేచి మళ్ళా ఒక 10 ఏళ్ళు పనిచేసి అన్ని ఆక్రమించుకొని అమ్మయ్య దేవుడు అన్ని ఇచ్చేసాడు అని ఇజ్రాయెల్కి రిటైర్మెంట్ ఇస్తాడు. You cannot retire until God says you will retire. Faith. 2 Timothy 4, 2 Timothy 4:7-8. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొని. ఎందుకంటే శత్రువు అనేవాడు ఉన్నాడు, నీ విశ్వాసాన్ని దొంగిలిస్తాడు. నువ్వు అంత బాగానే ఉన్నావు అనుకోవచ్చు, కానీ విశ్వాసం తగ్గిపోతుంది. సడన్గా ఏదైనా అయినప్పుడు నువ్వు మళ్ళీ తను వెనక్కి తెచ్చుకోలేవు. ఫెయిత్ ప్రిజర్వ్స్ ద బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదాన్ని విశ్వాసం ఏం చేస్తుందంట? నిలకడగా ఉంచుతుంది. నీ ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. అయ్యో నేను బలహీనపడిపోతానంటావా, మళ్ళీ బలం తెచ్చుకో అంటదంట విశ్వాసం ఉంటే. సమస్తాన్ని కోల్పోయావా? దావీదు ఎళ్ళు తరుపు పట్టుకో అంటే దావీదు తను కోల్పోయిన ఆ కుటుంబాలనే కాదు, పోయిన దోపుడు సొమ్మే కాదు, వాళ్ళ దోపుడు సొమ్ము కూడా తెచ్చుకున్నాడంట దావీదు. ఫెయిత్ కెన్ ఈవెన్
add more than what you have lost. Faith is a fight. You should fight to keep your faith. నీ విశ్వాసం నిలకడగా ఉండడం కోసం ఏం చేయాలంట? పోరాడాల. వాక్యం వినొద్దు అంటది. ఎక్కడ ఇంట్లో ఉండు, ఎక్కడ ఉండు, వినాల. అందుకే ఈ తరంలో దేవుడు తయారు చేయబోవు జనం భూలోకంలో ఇంకెన్నడూ తయారవ్వలే. దిస్ జనరేషన్, యు సీ దట్ దర్ ఇస్ సంథింగ్ మోర్ అవైలబుల్ హియర్ ఇన్ దిస్ జనరేషన్. వృద్ధులు కూడా ఎగ్జామ్షన్ లేదు, నా పని అయిపోయింది అనడానికి లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, నీ పని అయిపోయింది అనడానికి లేదు అనండి. ఈవెన్ ద ఓల్డ్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. అబ్రహాం, గాడ్ కాల్డ్ అబ్రహాం. రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయిన తర్వాత పిలిచాడు, 75 దా. మోజెస్ 80 రిటైర్మెంట్ అయిపోయింది, డబుల్ రిటైర్మెంట్ కమ్ అంటాడు. సో ఇస్సాకు రిటైర్ అయిపోయినా లేదు, తర్వాత వచ్చి పిల్లల్ని ఆశీర్వదించాడు. యాకోబ్ డబుల్ రిటైర్మెంట్ తర్వాత పిల్లల్ని బ్లెస్ చేసిపోయాడు. రండి అందరిని పిలిచి ఒక్కొక్కరికి ఏం జరుగుతుందో తల మీద చేసి అన్నీ చెప్పి అప్పుడు వెళ్ళిపోయాడు. అందుకే వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అయినా అందరూ బ్లెస్ అయ్యి పరలోక గుమ్మాల మీద చేర్చారు వాళ్ళు. గాడ్ పుట్ దెమ్ ఇన్ ద హెవెన్స్. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును. ఈరోజు వాక్యం వింటున్న వారు ఈ రోజు నుంచి మీరు పోరాడి మీ విశ్వాసాన్ని పెంచుకుందరు గాక. ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుంది విశ్వాసం, పెంచుకో, ఇంక్రీజ్. ద డెవిల్ వాంట్ టు కీప్ డౌన్ యువర్ ఫెయిత్. కీప్ అప్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసము స్థిరంగా ఉంటే నీ ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. అది తగ్గుతున్నా సరే, చాలా మంది బలహీనులు బలవంతులకు ఎందుకు మారతారంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. ఈ బలవంతుడి కంటే ఎక్కువ బలం వచ్చి వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ బలంగా ఉన్నవాడు నాకు బలం ఉంది కదా అని దేవుని మీద ఆధారపడ్డు. ఈరోజు ఎవరైతే నాకు బలం లేదు, నాకు అది లేదు అనుకుంటున్నారో మీరు దాన్ని కలిగిన వానికంటే 100 రెట్లు ఆశీర్వదింపడుదురుగా. వాళ్ళని చూసి ఇంతేనా, నా దేవుడు నాకు ఇవ్వలేదా? నో నో నో, రిసీవ్. ఎవ్రీ వీక్నెస్ ఈజ్ టెల్లింగ్ యూ, ఎవ్రీ ల్యాక్ ఈజ్ టెల్లింగ్ యూ. ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి వేదన నీకేం చెప్తుందంటే ఇదిగో సృష్టికర్త నుంచి కొంత పొందుకో అని చెప్తుంది. ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ ల్యాకింగ్, ఎందుకు నాకు ఇది లేదు, కరెక్టే, అది ఉండదు. మా నాన్న నాకు ఇవ్వలేదు, మా నాన్న ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది, మా తమ్ముడు ఇలా చేశాడు, నా బంధువు అలా ఆడలు చేశాడు, అలా చేసింది ఎందుకు, కరెక్టే. అనారోగ్యం వచ్చింది, ఆ బాధ వచ్చింది, వాళ్ళకే పుట్టావు, నీకు అది రావాలా? ఎందుకు? ఆయన శక్తితో నింపబడాలా. ఎందుకు ఆ గుడ్డివానిగా పుట్టాడు? ఏ శాపం వచ్చింది? నా సామర్థ్యము వాడి ద్వారా బయటికి రావడానికే. ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ ల్యాకింగ్ ఈజ్ టెల్లింగ్ టేక్ ఫ్రమ్ గాడ్ అండ్ ఫిల్ మీ. నీలో ఏది తక్కువైందో అది ఏం చెప్తుందంటే కొంత దేవుడి నుంచి తీసుకొని నింపుకో. పక్కన చెప్పండి, కొంత దేవుడి నుంచి తీసుకొని నింపుకో అన్నాడు. దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. భయమా? టేక్ వర్డ్ సంథింగ్. వాట్ ఈస్ దేర్? టేక్ ఫ్రమ్ హిమ్ అండ్ ఫిల్ ఇట్. వాట్ ఈస్ ట్రబులింగ్ యూ? ఏది భయపడుతుంది? ఏ భయమైనా అవనే, వాట్ ఎవర్ ఫియర్. ఏం చెప్తుంది నీ భయము? నా నుంచి తీసుకొని దాన్ని నింపుకో. సంబడీ సే, లార్డ్ ఫిల్ మై ఫియర్స్ విత్ ఫెయిత్. అందరూ చెప్పండి, యేసయ్యా నా భయాలను విశ్వాసముతో నింపు. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ టెల్లింగ్ రిసీవ్ సొల్యూషన్ ఫ్రమ్ మీ. ప్రతి సమస్య ఏం చెప్తుందంటే నా పరిష్కారాన్ని తీసుకో. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమర్థులారా నా వద్దకు రండి, నేను మీకు పరిష్కారం ఇచ్చి మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. ప్రతి సమస్య ఏం చెప్తుంది? టేక్ ఫ్రమ్ హిమ్. ఫెయిత్ ఈజ్ ఎ ఫైట్. ఈ రోజు నుంచి మీరు ఎలాగైనా పోరాడి మీ విశ్వాసాన్ని కాపాడుకుందరు గాక. ద డెవిల్ ఈజ్ ఎ టైమ్ స్టీలర్, ఎ ఫెయిత్ స్టీలర్, ఫెయిత్ యాక్టివిటీ స్టీలర్. ఆ అనుదిన ఆహారం నీకు దక్కకుండా చేయడమే వాడి పని. దాని గురించి పోరాడాలి. నువ్వు పొద్దున్న లేసి మైండ్లో రెడీ అవ్వాలి. ఈరోజు నేను వినాల్సిందే డైలీ బ్రెడ్, ఈరోజు నేను ప్రార్థించాల్సిందే, ఈరోజు నేను ఈ వారంలో ఈరోజు ఉపవాసం ఉండాల్సిందే, ఈరోజు నేను ఎడతెగక వాక్యాన్ని చదవాల్సిందే. అది పోరాటం. అది మామూలుగా చేద్దాంలే. నో నో నో, ఫైట్. యు ఫైట్ ఫర్ ఇట్. యు డోంట్ రిలాక్స్ ఫర్ ఫెయిత్, యు ఫైట్ ఫర్ ఫెయిత్. Somebody is determined to fight and keep their faith because there is a stealer. నీ విశ్వాసం కొరకు పోరాడాల. నువ్వు విశ్రాంతితో నీకు విశ్వాసం రాదు. పోరాడితే విశ్వాసం వస్తుంది. పోరాడాలి. పోరాటం అంటే ఏంటి? నీ శరీరం చెప్తుంది వద్దు, వెనక ప్రార్థించక. పోరాడి. ఏంది అలాగంటావు? నేను ప్రార్థిస్తానంతే, ఈరోజు నేను చదువుతానంతే, నేను ఈ కొండను పొమ్మంటానంతే అనాలా? ఏమంటావు? పోవట్లేదు కదా అను. ఎవ్రీ ఫెయిత్ విల్ బి రివార్డెడ్. ప్రతి విశ్వాస పనికి దేవుడు బహుమానం ఇస్తాడంట. ఈరోజు ప్రభువా ఈ నొప్పి తగ్గించే, దానికి బహుమానం దొరుకుతుంది అంతే. నీకు ప్రతి ప్రార్థనకి దేవుడు బహుమానం ఇచ్చి తీరతాడు. దట్ ఈస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ రివార్డ్. నజరేయుడైన యేసు నామమున ఈ రోజు నుంచి నువ్వు కదలాల్సిందే. ఈ రోజు కమ్ ఆన్, డోంట్ లెట్ ఇట్ స్టే దేర్, మూవ్ ఇట్ టుడే. దట్ బ్రెయిన్ ట్యూమర్, దట్ క్యాన్సర్, లంగ్ డిసీజ్, చర్మ వ్యాధులు, వాట్ ఎవర్ సిక్నెస్, పంటి వ్యాధి, కన్ను, మెదడు, బలహీనత, శాపాలు, మూవ్ ఇట్. పుట్ యువర్ ఫెయిత్ టు వర్క్ టుడే. డోంట్ కాంప్రమైజ్. యూజ్ యువర్ ఫెయిత్.
He can put an end to that sickness. He can put an end to that disease. He can replace it. నజరేయుడైన యేసు నామమున ప్రతి కొండ కదులునట్టు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.